చూసారండి మన గార్డెన్ ఈరోజు ఎంత హార్వెస్టింగ్ వచ్చింది అన్నది. సో టెర్రస్ గార్డెన్స్ కూడా ఇంత హార్వెస్ట్ పెంచుకోవచ్చు అని చెప్పి వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు మన గార్డెన్లో పాలకూర, పచ్చిమిర్చి అండ్ బీన్స్, తోటకూర అయితే హెవీ అండి. మనకు ఒక 6 నెలల నుంచి కట్ చేసుకుంటాను అన్న ఫుల్గా. చాలా పెద్ద ఆకుతో వస్తుంది. ఇదంతా ఈ తోటకూర అండి, పెరుగు తోటకూర. అండ్ ఇంకా వచ్చేసి వంకాయలు అయితే చాలా వచ్చినాయి కదా, 1 కేజీ కాయల వరకు వచ్చి ఉంటాయి. ఓన్లీ ఈరోజు వీడియో తీసినప్పుడే మీకు చూపిస్తున్నాను. వీడియో తీసినప్పుడు చాలాసార్లు మేము కట్ చేసుకున్నాం అంతా. ఇది పాలకూర అయితే నేను హార్డ్ ఫ్రూటింగ్ చేస్తాను, మళ్ళీ వస్తానని చెప్పి. సో వంకాయలు చూసారు ఎంత లేతగా వంకాయలు ఎన్ని ఉన్నాయో. బెండకాయలు మార్నింగ్ కోసం బెండకాయలు అందుకు 4 కనిపించినాయి. సో పచ్చిమిరకాయలు ఏదైనా హార్వెస్టింగ్ అనేది ఇంత బాగా వస్తుంది మన గార్డెన్లో. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనివాస్ వరల్డ్. ఈరోజు హార్వెస్టింగ్ అయితే చాలా ఉన్నాయండి మన గార్డెన్లో. వంకాయలు చూస్తారు ఎలా ఉన్నాయి, గార్డెన్ అంతా వంకాయలు ఉన్నాయి. ఇది ఒక 6 నెలల నుంచి పెట్టాం మనం. సో ఫుల్గా క్రాపింగ్ ఉంది. ఈరోజు అంతా హార్వెస్టింగే, మన వీడియో అంతా హార్వెస్టింగ్ వీడియోనే. చూడు పెద్ద కాయలు పోయింది, పెద్ద కాయలు. నీకు సైజ్ చిన్న కాయలు వదిలేసాయినా, పెద్ద సైజు మొత్తం కోసేయండి. కోసేయండి మొత్తం, కోయండి పెద్ద సైజు మొత్తం కోయండి. అదే కోసేయండి. వాడు మొత్తం ఏది ఉంటే అది గార్డెన్లో మొత్తం కోసేయడమే. చిన్నవి వద్దు, చిన్నవి ఉంచండి. మళ్ళీ 2 కోసే బాగుంది లేతకాయలు. ఇదిగో ఇదా లేతకాయలు అన్నీ కోయండి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు, ఆ చిన్నది నుంచి పెద్దది కోయి. ఇదిగో ఈ చిన్నకాయలే, ఇవన్నీ ఇంకా 4 రోజులు ఉంటాయి. అయ్యో ఆ లేతకాయలు కోసాయి. ఈతలు 2 కాయలు కూడా, ఇది కూడా కోయండి, బాగుంటుంది. ఈ లేతకాయలే బాగుంటాయి. ఆ 2 కాయలు కూడా కోయి. ఇక ఇవన్నీ రెడీ అయిపోయింది కోయితే. ఇంకోసారి 3 కాయలు కోయి. మీ ఊర్లో ఉంటారు ఈ కాయలు ఇవి? పండిస్తారా ఏమన్నా? ఇవన్నీ లేతకాయలు మీ ఊర్లో పండిస్తారా అంటున్నా? మీ ఊర్లో ఉంటాయి కాయలు? ఉండవా? పండిరా మీరు? మీకు తెలీదా? ఇక బ్యాక్ సైడ్ 2 కాయలు, అటు వెళ్ళి 2-3 కాయలకు వస్తారా? అటు వెళ్ళి ఇవి ఎన్ని కూడా రెడీ అయ్యి కొంచెం లేతకాయలు ఇవే బాగుంటాయి. మళ్ళీ వచ్చేస్తాయిలే మనకి. ఉన్నకాయలు చిన్నవి ఉంచేసాయి. కోయి ఇంకా ఇవి ఉంచుదాంలే, మళ్ళీ ఇంకో ట్రిప్కి వస్తాయి. ఇంకో 1/2 కేజీకి ఉంటాయి ఇవన్నీ కూడా. ఇది తడవ ఉంచుకుందాం. ఇదిగో ఒక 1/2 కేజీ దగ్గర ఉన్నాయి వంకాయలు ఇవన్నీ కూడా. 1/2 కేజీ అని చెప్తే వీడియోలో అదేం రికార్డ్ అయిపోద్ది. ఇక్కడ ఇవి కూడా కోసేద్దాం పదండి, చాలా ఉన్నాయి ఇక్కడ. పెద్ద సైజు కాయలు కోయండి. ఇవన్నీ చిన్నగా ఉన్నాయి కదా, ఇవి వద్దులే. ఇవన్నీ ఇంకోసారికి వస్తాయి, చిన్నగా ఉన్నాయన్నీ. మిర్చి ఎలా ఉన్నాయి, మిర్చి కోసేసుకుందాం. చూడు ఎన్ని కాయలు ఉన్నాయి మిర్చి. తెల్లగా వచ్చిన కాయలు కోయండి, అంటే తయారైన కాయలు హార్వెస్టింగ్. ఇది ఇలాంటి కాయలు పిందెలు ఉంచండి. అసలు కాయ చూసి పుల్లగా ఉంది కదా, మొత్తం చెట్టు అంతా కాయ ఉంది. మొన్న అరటికాయ జ్యూస్ 2 సార్లు ఇచ్చేపాటికి కాయలు వచ్చినాయి బాగా. పూత పింద ఫుల్గా. మన ముడత కూడా ఏది పూత పింద కూడా బాగా వచ్చింది. ముడత వస్తేనే మొన్న ఇది అల్లం పేస్ట్ కొట్టేపాటికి విడిపోయింది ముడత అంతా. ఇవన్నీ అయిపోయినా అవి ఉన్నాయిగా చెట్లు లాస్ట్లో ఉన్నాయిగా. సో ఈరోజు హార్వెస్టింగ్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయండి. ఆకుకూరలు కూడా ఉన్నాయి. 1 by 1 కోసుకుంటూ వస్తున్నాం. ఈ మిర్చి అంతా కూడా లాస్ట్ టైం మొన్న ముడత వచ్చేస్తే ఇది కొట్టామండి, అల్లం పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాటర్లో డైల్యూట్ చేసి కొట్టిన తర్వాత బాగా వచ్చినాయి కాయలు అయితే. వంకాయలు ఉన్నాయి కానండి, ఎన్ని చిన్నగా ఉన్నాయి పిందెలో. ఇంకా తయారవ్వాలి, చాలా ఉన్నాయి వంకాయలు. గుండు వంకాయలు, రౌండ్ వంకాయలు, బట్ ఇంక టైం పడుతుంది. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. సో మిర్చి, బెండకాయలు వాళ్ళ ఉదయం కోసినట్టున్నారు. మానేమ్మా ఇది ఇంకెక్కడ ఉంటే కోసుకోవడమే. అవద్దు పెందుకు ఉన్నాయి అన్నీ కూడా. పెద్ద కాయలు ఉంటే కోయండి. వాళ్ళు ఉదయం కోసారు మేడం, అందుకు లేవు. ఒక కాయ ఉంది ఇక్కడ చిన్నగా.
ఈ బెండలు ఏంటి టమాటాలు అవలా, బెండలు ఇప్పుడే పెరుగుతున్నాయి. ముల్లంగులు రెడీ అవ్వాలా, ముల్లంగులు కూడా ఉన్నాయి కానీ చాలా రెడీ అవ్వాలా. బీన్స్ ఇవి నిన్న ఒక 10 కాయల వరకు వస్తే నిన్న కట్ చేస్తాం. మేడం కట్ చేశారు. ఇక్కడ మీకు ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడే వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ పెందలు, ఇవన్నీ రెడీ అవ్వాలా. పెందలు అన్నీ పెందలే. అది చిన్నగా ఉన్నాయిగా. సరే కొయ్యి. ఇది కూడా కోస్తే ఇంక మళ్ళీ అది ఇది ఒకరోజు కానీ వస్తాయి కదా, అవి కలుపుకుంటాయి. తోటకూర ఉంది, టమాటాలు ఇక్కడ పెట్టినవి బతికినాయి. ఇది చిక్కు స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. వంకాయ, మిర్చి, బీన్స్, చిక్కుకూర బాగా వచ్చింది. ఇదంతా ప్రతి గింజ మొలకెత్తింది ఇది చిక్కుకూర. ఇక్కడ ఇది పెట్టాం మన పొట్ల గింజలు పెట్టా 7-8 రోజులు ఇంకా మొలక రావాలి. వస్తాయి కానీ అదే ఇంకెందుకు జనరేషన్ అవరా, స్లోగా వస్తాయి. ఇవి మొన్న సజ్జలు, జొన్నలు, రాగులు అన్నీ కూడా కడిగేసి ఆ వాటర్ నీళ్ళకి ఇచ్చాం. అంటే కడిగి పిండి ఆడిస్తున్న తర్వాత ఇది ఇట్లా ఆ మిగిలిన వాటర్ మొక్కలు పోస్తే ఎన్ని మొలకలు వచ్చేసినాయి. సో ఇక్కడ తోటకూర ఉందండి. తోటకూర హార్వెస్టింగ్, గోంగూర ఇదంతా కూడా. అది కింద వరకు చేసే, అంటే మ్యాక్సిమం కింద వరకు లేద్దొద్దు ముదురుద్ది. ఏది పెడితే అది కట్ చేయబాకు. ఇది కూడా తీసేసి మొత్తం ఇదంతా కూడా లేత గురించి కొత్త ముదురుదంతా కట్ చేసేయండి. పెరిగిందంతా కట్ చేయండి. లేత అట్టు ఉంచండి, రెండోసారి మళ్ళీ వస్తుంది. ఈ 2 కుండీలను తోటకూరండి. చాలా బాగా వచ్చింది. ఇది 6 నెలల అట్లా పోసి పైన అవుతుంది కదా. ఇంకా 2-3 సార్లు కొంచెం తీసేసి మళ్ళీ ఎత్తనాలు వేయాలి. అంత ముదిరిపోద్ది ఇక అంత కాడ. కింద పెట్టేసి పక్కకి ఇక్కడ పెట్టేసి మళ్ళీ పోయి అడుగుయా. పెద్ద ఆకులు పోయి అంత పెద్దగా వదిలే, చిన్నవి కోసుకుంటాం ఎందుకు? పెద్ద అన్నీ పోయి. ఇదంతా ఎరుత్తమే, ఎంత ఎరిస్తే అంత వస్తుంది. బుషీగా వస్తుంది అంత ఎరువు బట్టే. అది కూడా తీసే చాలా వరకు. తోటకూరతో చాలా హెల్తీగా ఉందండి. చాలా హార్వెస్టింగ్ ఉంది ఈరోజు. అంటే చాలా వస్తున్నాయి ఆకుకూరలు అయితే మన దొడ్లో ఈరోజు. మా వాడు జాగ్రత్తగా కట్ చేస్తున్నాడు దాన్ని. అంటే రోజు నేనే కట్ చేస్తాను. ఈరోజు వీడియో తీస్తాం కోసమని మా వాడిని చేయమంటే చూడండి అంత జాగ్రత్తగా కట్ చేస్తున్నాడు. ఇది డైరెక్ట్ వీడియో పెట్టేద్దాని వాళ్ళు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేకపోతే నేను మామూలుగా వాయిస్ ఓవర్ వేరే ఇచ్చేవాడిని. చాలా ఉందండి తోటకూర ఇక్కడ. మనం ఎక్కడైతే కట్ చేస్తామో ఇక్కడ నుంచి మళ్ళీ ఇగురులు వస్తాయి మంచిగా. ఇదంతా లేత కూర. మళ్ళీ ఒక 4-5 రోజుల్లో మనకి ఇది పెరిగిపోద్ది. పురుగు వస్తుంది అక్కడక్కడ. సో ఇది నేల మీద వేయకుండా డైరెక్ట్ వర ఎంత పెట్టామంటే వరలో కిందంతా కూడా కిచెన్ కంపోస్ట్ వేసి ఆకులు వేసి మనం దానిపైన అయితే జల్లుకున్నాం తోటకూర విత్తనాలు. డైరెక్ట్ నేలలో కూడా వేయచ్చు. నేల కంటే ఇదంతా లూజ్ మట్టి, దానివల్ల మనకు బాగా వస్తుందని ఇట్లా వరలో వేసుకున్నాం. దానివల్ల మనకి గ్రోత్ అయితే బాగా వస్తుంది. మధ్యలో ఇక్కడ ఒక నిమ్మ మొక్క వచ్చింది, గజనిమ్మ అండి. అది ఇంకా క్రాఫ్ రాలేదు. ఇక్కడ మామూలు మొక్కలు ఇవన్నీ. పాలకూర అయితే వరనండి బాగా వచ్చింది. చిన్న ఆకులు కొయ్యకూడదు, పెద్ద ఆకులు కొయ్యాలి. మొత్తం ఏకదాటిగా కోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏదో సగం తీయండి, అంత ఎక్కువ అవసరం. సగం ఉంచితే మళ్ళీ ఇంకో దానికి వస్తుంది. మొన్న ఈ సగం ఆఫ్ కట్ చేయండి. మళ్ళీ ఇంత ఆకు అవసరం ఒకసారికి ఏమి చేసుకుంటాం. మొత్తం అంతా ఇటు కట్ చేయి. ఇదంతా బాగుంది, పెద్ద ఆకు ఉంది ఇదంతా కూడా. ఎందుకు వేస్ట్ అదంతా పాడు చేయడం. ఒకసారి కోసుకుని మళ్ళీ అవతల పక్కది వచ్చేస్తుంది. 4 రోజులు పెరుగుద్ది. కానీ
ఇంత లెక్కది ఈ కొంచెం లెక్క తీర్చాలి. ఇంకా అక్కడ టబ్బుల్లో పెరిగింది బాగా, టబ్బులో కట్ చేసుకుందాం మళ్ళీ. కొంచెం ఇంత లెక్క తీసి ఆపేస్తాయి చాలు. తీసి ఎందుకు ఎంత వేస్ట్, వద్దొద్దు. ఇక్కడ అలా ఉంచి మళ్ళీ మెయిన్ మొక్కలు రావు మనకి, ఆకులు అవన్నీ పెరిగిపోతాయి. కానీ చాలు చాలులే, ఇక చాలు చాలు. ఆ పక్క టబ్బుల్లో తీసుకుందాం. ఏది అక్కడ పెట్టి దాంట్లో పెట్టి. సో ఇక్కడ టబ్బుల్లో కూడా బాగా వచ్చిందండి. 3 టబ్బుల్లో ఉంది, 3 టబ్బుల్లో కూడా బాగా వచ్చింది. సో కొంత పాడే నాకైతే తీసేద్దాం ఇదంతా, మిగతాది బాగానే ఉంది. ఈ మొలకలు వస్తాయని ఇత్తనాలు పడిపోయి వచ్చేస్తున్నాయి, ఆగట్లా. బిళ్ళగన్నేది తీసి పారే బాగా ఎక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకేంటి అవన్నీ అక్కడ వరుసగా లైన్గా పెడితే బాగుంటుంది, పూలు బాగా వస్తాయి. ఇది ఎక్కువ రోజులు ఏమన్నా వర్షం పడితే పురుగు వచ్చేస్తుంది. చచ్చిపోయింది అనుకున్నాను లాస్ట్ టైం, ఇదంతా మళ్ళీ రికవర్ అయింది.